నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రజావాణి వినతులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆషాఢ మాసం అంబేద్కర్ నగర్ లో బోనాల సందడి స్వయం సహాయక సంఘాలకు బీమా సౌకర్యం భక్తులతో కిటకిటలాడిన రాజన్న ఆలయం సిరిసిల్ల ఆర్టీఓ కార్యాలయం ముందు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం శాంతియుత దీక్షలు టీఆర్ఎస్ నాయకుల సంఘీభావం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 9వ ప్యాకేజీ రైతుల నిరసన ప్రజావాణిలో వచ్చే అర్జీలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్వీకరించి వాటిని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ప్రజావాణి ద్వారా వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రజావాణికి మొత్తం 157 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ శాఖకు 45, హౌసింగ్ శాఖకు 33, డిఆర్డీఓకు 15, జిల్లా విద్యాధికారి 11, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్లకు 10, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కు 8, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారికి 4 చొప్పున, జిల్లా పంచాయతీ అధికారి ఏడీఎస్ఎల్ఆర్, జిల్లా పౌర సరఫరాల అధికారికి 3 చొప్పున, ఫిషరీస్ జిల్లా సంక్షేమ అధికారి నీటిపారుదల శాఖ ఈఓ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి 2 చొప్పున, ఎల్డీఎం పిఆర్ మున్సిపల్ కమిషనర్ వేములవాడ ఏడీ హ్యాండ్లూమ్స్ మైనార్టీ ఆర్టీసీ జెడ్పీ సిఇఓ సెస్ ఆర్డబ్ల్యూఎస్ఎస్పీ ఆఫీస్ కు 1 చొప్పున వచ్చాయి. కార్యక్రమంలో సిరిసిల్ల వేములవాడ ఆర్జీఓలు వెంకటేశ్వర్లు, రాధాబాయ్, జెడ్పీ సిఇఓ వినోద్ కుమార్, డిఆర్డీఓ శేషాద్రి, జిల్లా అధికారులు సిబ్బంది ఉన్నారు.
ఆషాఢ మాసం సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ సంఘ నాయకులు బోనాలతో ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి వచ్చారు. బోనాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని పోచమ్మ తల్లికి బోనాలు మొక్కుకొని చెల్లించుకున్నట్లు నాయకులు తెలిపారు. అమ్మవారి దయ కాలనీ వాసులపై ఉండాలని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆషాఢ బోనం సమర్పించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఆకునూరు బాలరాజు, పట్న కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పుదండి ప్రకాష్, నాగుల సత్యనారాయణ, సంగీతం శ్రీనివాస్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో మంచి వర్షాలతో పంటలు పండి అందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ ఆషాఢ మాస బోనాలను ఈ యొక్క అంబేద్కర్ నగర్ నుంచి మన తాజా మాజీ కౌన్సిలర్ ఆకునూరి బాలరాజు విజయ నిర్మల గారి యొక్క ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మీరందరూ కూడా మరొకసారి పోచమ్మ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మన గ్రామ దేవత అయినటువంటి పోచమ్మ తల్లికి
సిరిసిల్ల అంబేద్కర్ నగర్లో మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పోచమ్మ తల్లికి బోనాలు తీయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ కరువు కాటకం నుంచి మా రైతులను కానీ మా వ్యవసాయదారులందరినీ కూడా కరుణించాలని చెప్పి ఈ పోచమ్మ తల్లి వేడుకుంటూ మేము ఇక్కడ ప్రతి సంవత్సరం బోనాలు తీస్తాం కాబట్టి మా వరుణదేవుడు కరుణించి మా రైతులకు ఇంత పంట పండించే విధంగా చేయాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఆ భగవంతునికి ప్రతి ఇంటి నుంచి ఒక బోనం దాదాపు అంబేద్కర్ ఇంటిలో దాదాపు 250 300 ఇంటి నుంచి ప్రతి ఇంటి నుంచి ఒక బోనం తీసుకొచ్చి మరి పోచమ్మ తల్లికి మొక్కి పోచమ్మ తల్లికి తల్లి మా వ్యవసాయదారులు అందరూ మంచిగా బతకాలి, మా వ్యవసాయదారులకు వర్షం బాగా పడి మరి వ్యవసాయదారులకు కూడా మంచిగా కలగాలి. ఈ దేశంలో కాదు ఈ రాష్ట్రంలో కూడా దేశంలో కూడా అందరూ కూడా వ్యవసాయదారులు అందరూ కూడా మానవాడి మరి అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం బీమా కల్పిస్తూ ఆర్థికంగా భరోసా కల్పిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలకు బీమా, సభ్యులకు ప్రమాద బీమా చెక్కులను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధికారులతో కలిసి సోమవారం పంపిణీ చేశారు. ముస్తాబాద్ మండలంలో 14 మందికి 14,96,457, తంగళ్లపల్లి మండలంలో ఒకరికి 30,000, గంభీరావుపేట మండలంలో 8 మందికి 7,66,925, వీర్నపల్లి మండలంలో ఇద్దరికి 2,67,434, ఎల్లారెడ్డిపేట మండలంలో 12 మందికి 13,04,133, మొత్తం 38,64,949 విలువైన చెక్కులు ఆయా స్వయం సహాయక సంఘాల బాధ్యులకు అందజేశారు. అలాగే ముస్తాబాద్ మండలంలోని స్వయం సహాయక సంఘాలకు చెందిన 2 సభ్యులు ప్రమాదవశాత్తు మరణించగా వారి నామినీలకు 10 లక్షల చొప్పున మొత్తం 20 లక్షల విలువైన చెక్కులు కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్జీఓలు వెంకటేశ్వర్లు, రాధాబాయ్, డిఆర్డీఓ శేషాద్రి, జడ్పీ సీఈఓ వినోద్ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాజన్న ఆలయం భక్తజన సంద్రంగా మారింది. సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి విచ్చేసి రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు మొదటగా ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం రాజన్నకు ప్రీతిపదమైన కోడె మొక్కును కట్టేసి రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోఆర్డినేటర్ వెంగళ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శాంతియుత దీక్షను సిరిసిల్ల పట్టణంలోని ఆర్జీఓ కార్యాలయం ముందు నిర్వహించారు. దీక్ష శిబిరాన్ని పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు సింధం చక్రపాణి, ఆకునూరి శంకరాచార్యులు తమ సంఘీభావాన్ని తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యమకారుల హామీలను వెంటనే తీర్చాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు 200 చదరపు గజాల స్థలం, 25,000 పెన్షన్ సౌకర్యం, ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యత కల్పించాలని తదితర డిమాండ్లతో ప్రభుత్వానికి నివేదించారు. కార్యక్రమంలో బింగి ఇజ్జగిరి, కోడం రమణ, గుజ్జా దత్తాత్రి, వెంగళ లక్ష్మణ్, కుసుమ విష్ణు, శాంతి తదితరులు పాల్గొన్నారు. ఉద్యమంలో కీలకంగా సిరిసిల్ల పట్టణంలోని దాదాపు 235 రోజులు ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇది పట్టణంలో చేనేత కార్మికుల ప్రాంతం అయినా కానీ మన తెలంగాణ మనకు కావాలని ఎంతో ఉద్యమకారులు ఇక్కడ దీక్షలో పాల్గొని ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో ఆనాడు ఈ ఉద్యమ వీరులను గుర్తించి ఈరోజు వరకు సుతా ఏదో విధానంగా మేము వాళ్లకు చిన్న స్థాయి అయినా కానీ ఎంపీగా ఎదిగిపించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఉద్యమ వీరులను అట్లే కాదు ఎమ్మెల్యేలుగా సుతా కొంతమందిని తీసుకొని ఇలా ఉద్యమ కిరీటాలుగా ఎదిగారు. అందులో భాగంగానే ఈరోజు ఇంకా చిన్న చిన్న పరిస్థితుల్లో ఉద్యమ వీరులకు ఖచ్చితంగా చేయాలని కేసీఆర్ దృష్టిలో ఉండే, కానీ అదే ఆకాంక్షతోటి నేను చేస్తానని 420 హామీలలో ఇదొక హామీ. ఏంటిది? వీళ్ళకు పింఛన్లు ఇస్తా, 250 గజాలు సాగిస్తా అనే వరకు ఉద్యమకారులు ఖచ్చితంగా ఉద్యమకారులకు ఆశ కల్పించిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజున 420 హామీలలో ఎందుకంటే ఉద్యోగకారులకు ఇస్తానే వరకు ఖచ్చితంగా మాకు వస్తుందని ఉద్యోగకారులందరూ రోజు ఎదురు చూసుకుంటూ దాదాపు 18 నెలల పాలన పూర్తయిన కానీ ఇంకా నీకు కనికరం వస్తలేదా అని చెప్పి ఈరోజు వెంగళ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఈరోజు రిలే నిరాదీక్ష, ఒకరోజు నిరాదీక్ష ప్రభుత్వానికి గుర్తించే విధానంగా ఈ దీక్ష చేయడం జరుగుతుంది. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా ఖచ్చితంగా ఈ ఉద్యమకారులు వీళ్ళు ఏం అడగలేదు, మేమే ఇస్తామని చెప్పి 250 గజాలు పింఛన్లు ఇస్తామని చెప్పి మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఇది 420 హామీలలో ఇది హామీ నెరవేర్చాలని చెప్పి ఈరోజు దీక్ష చేస్తున్నారు. కాబట్టి వీరికి సంఘీభావంగా పెద్దలు జేఏసీ చైర్మన్ ఉండే ఆకునూరి శంకరయ్య గారు, మరి మా పార్టీ ప్రధాన కార్యదర్శి మేన రవి గారు, మన శంకర్ గారు, మా మాజీ టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడు ఉండే ఒకప్పుడు ఆ నాయకుడు చూస్తే ఈరోజు ఈ దీక్షలో సంఘీభావం తెలుపుతున్నందుకు విష్ణు గారికి, మహిళా సోదరి అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి మీడియా ద్వారా పంపించి వీళ్లకు ఉద్యోగకారులకు ఖచ్చితంగా 250 గజాలు పింఛన్లు ఇవ్వాలని చెప్పి మా టీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఫోరం ఆధ్వర్యంలో మరి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి శాంతియుత దీక్షలు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. మరి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చీమ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు శాంతియుత దీక్షలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ ఆఫీస్ ముందు ఈరోజు శాంతియుత దీక్షలు చేపట్టడం జరిగింది. మరి ఇటు దీక్ష శిబిరానికి విచ్చేసి మాకు సంఘీభావంగా తెలిపినటువంటి గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్ఏ కోశెట్టి గారు మరియు కళాకారుల సంఘం మరి నాయకులు బొడ్డు రాములు గారు, హనుమలు గారు, అలాగే రాజు గారు, మరి వెమ్లాడ ప్రాంతం నుంచి విచ్చేసి మాకు సంఘీభావంగా విచ్చేసినటువంటి అందరికీ ఆత్మీయ సోదరులందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి మేము అడిగేటి కొంతమే కోరికలేమి కాదు. మరి 18 నెలలుగా మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో మరి దాన్ని మాత్రమే నెరవేర్చమని చెప్పి అడుగుతున్నాం తప్ప మేము ఇతర డిమాండ్ ఏమి అడగడం లేదు. మేమేం అడిగినాం, మీరేమిచ్చిళ్ళు? మరి ఏదైతే ఎన్నికల ముందు మరి శ్రీధరబాబు గారు మరి మేనిఫెస్టో చైర్మన్గా ఉన్నటువంటి సందర్భంలో మా రాష్ట్ర అధ్యక్షులు సీమ శ్రీనివాస్ గారు మరి వారికి కలిసి మా యొక్క ఉద్యమకారులకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా వారికి చేరవేసి మరి మేనిఫెస్టోలో పెట్టే విధంగా చొరవ చూపాలని వారిని శ్రీధరబాబు గారిని కోరడం, వారు మేనిఫెస్టోలో పెట్టడం నిజంగా మేము అందరం కూడా ఉద్యమకారులంతా కూడా సంతోషపడ్డాం. మా యొక్క సమస్యలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిష్కరిస్తుంది కావచ్చు,
మా సమస్యలకు మరి వెన్నంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని మరి నమ్మినటువంటి ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి అధికారంలో తేవడానికి మరి ఉద్యమకారుల కృషి మరి ఎంతో ఉందనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మీరు ఏదైతే 250 గజాల స్థలం ఏదో ఉద్యమకారులకు ఇస్తామన్నారు, అదేవిధంగా మరి 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పిండు. అదేవిధంగా మరి ఉద్యమకారుల సంక్షేమానికి మరి 10,000 కోట్లు మరి కేటాయించాలని, అదేవిధంగా ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అదేవిధంగా ఉద్యమకారులకు ఏదైతే ఇప్పుడు ఇస్తున్నటువంటి పథకాలలో 20% కేటాయించాలని, అలాగే ఉద్యమకారులకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించి మరి ఉద్యమకారులకు న్యాయం చేయాలని మేము ఈ దీక్ష ద్వారా మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మీరు ఆ స్థానంలో ఉన్నారంటే, ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారంటే దానికి కారణం ఈ ఉద్యమకారులు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఏదైతే మీరు ఈరోజు ఇప్పటి వరకు కూడా గత 7 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల పోరాటం ఆధ్వర్యంలో శ్రీనివాస్ గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టడం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే 18 నెలలు గడుస్తున్నా ఇంతవరకు కూడా మీరు ఉద్యమకారుల పట్ల ఏమాత్రం మీ చిత్తశుద్ధి కానీ ప్రేమ కానీ లేనట్టు అనిపిస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి ఇది శాంతియుత దీక్ష అనేది చివరి అవకాశం. ఇప్పుడు మా కార్యాచరణ మాత్రం తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే మరి వంట వార్పు కావచ్చు, రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రస్తరోకలు కావచ్చు, అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు తదుపరి కార్యాచరణ కూడా తప్పకుండా మా నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారు ప్రకటిస్తారు. తప్పకుండా మరో ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా మేము ఉద్యమకారుల పక్షాన మీకు హెచ్చరిస్తూ మరి ఈ కార్యక్రమంలో ఈటీవీ సంఘీభావంగా విచ్చేసినటువంటి పెద్దలకు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములందరూ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీర్నపల్లి మండల రైతులు చలో కలెక్టరేట్ పిలుపులో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. 9th ప్యాకేజీలో భూములు కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 9th ప్యాకేజీ పైప్ లైన్ లో నష్టపోయిన భూమితో పాటు రైతులకు ఉన్న మొత్తం పట్టాలు గల్లంతయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పట్టాలు కోల్పోయిన రైతులకు పట్టాలు ఇవ్వాలని, అలాగే పంటకు సంధించిన రైతు భరోసా డబ్బులు కూడా రైతుల ఖాతాలో జమ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 9th ప్యాకేజీలో నష్టపోయిన భూమి మాత్రమే మీ పట్టాల నుండి డిలీట్ అవుతుందని చెప్పిన అధికారులు రైతులకు ఉన్న మొత్తం భూమి వివరాలతో డిలీట్ కావడంతో పట్టా వివరాలు ఆన్లైన్ నుండి కూడా పోవడంతో రైతులకు అన్యాయం చేశారని అన్నారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు మల్లారపు అరుణ్ కుమార్, రైతులు పిట్ల నాగరాజు, రాజేశం, దేవయ్య, నర్సయ్య, శంకర్, రాజం, లింబయ్య, అనిల్, అంజయ్య, రాములు, 9th ప్యాకేజీ రైతులు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం మాకు ఏమైతే చెప్పిందంటే మీ పైప్ లైన్ ద్వారా మీకు నీళ్ళు వస్తాయని చెప్పడం జరిగింది. దాని ద్వారా మేము కూడా ప్రభుత్వాలకు అనుగుణంగా మాకు నీళ్ళు వస్తాయని చెప్పి మా పంటలు పండుతాయని చెప్పి మేము ఈ పైప్ లైన్కు భూములు ఇవ్వడం జరిగింది. ఒక గుంట మేము భూమి ఇస్తే ఇప్పుడు ఆన్లైన్ ఈ భూ భరోసా తీసుకొచ్చి 1 గుంటకు బదులు మాకు ఎకరం భూమి ఇక్కడ వేసి ఇప్పుడు రైతు భరోసా రాకుండా వేస్తుంది. ఆన్లైన్లో చూస్తే మా భూమి ఆన్లైన్లో లేదు. మేము ఏదైతే బ్యాంకులకు మా భూములకు ఏదైతే మేము అప్పు తీసుకున్నామో అప్పు రినివల్ చేయాలంటే కూడా మాకు రినివల్ చేయని పరిస్థితి ఉన్నది. కావున దయచేసి జిల్లా కలెక్టర్ కానీ ఈ ప్రభుత్వ అధికారులు కానీ మా దయచేసి మాకు వెంటనే ఆన్లైన్ చేసి మాకు రైతు భరోసా ఇచ్చే విధంగా కృషి చేయాలని ఈ విధంగా వేడుకుంటున్నాం. పెళ్లి మెట్ట ప్రాంతానికి 9th ప్యాకేజ్ పైప్ లైన్ ద్వారా గొలుసు కట్టి చెరువులో నింపాలన్నటువంటి ఉద్దేశం కొద్దీ గత ప్రభుత్వం ఈ వీర్నపల్లి మండలానికి చెందినటువంటి రైతుల దగ్గర నుంచి పైప్ లైన్ కోసము భూమిని సేకరించడం జరిగింది. ఈ భూమిలో చాలా మంది రైతులు 1 గుంట, 2 గుంటలు, 3 గుంటల భూమిని కూడా నష్టపోయినటువంటి రైతులకు చెక్కుల రూపంలో డబ్బులు కూడా తమ ఖాతాలలో జమ చేసినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడున్నటువంటి 9th ప్యాకేజ్ సంబంధించినటువంటి అధికారులు ఏం చెప్పారంటే మీకు కోల్పోయినటువంటి భూమిని మీ పట్టాల నుంచి తొలగిస్తామని చెప్పి అప్పుడున్నటువంటి రెవెన్యూ శాఖ అధికారులు, అదేవిధంగా 9th ప్యాకేజ్ సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు చెప్పడం జరిగింది. ఇప్పుడు తీరా సమయానికి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతుల భూములు, తమకున్నటువంటి మిగతా భూమి మొత్తం కూడా ఈరోజు ఆన్లైన్ల నుంచి గల్లంతా ఈరోజు మాయమైనటువంటి పరిస్థితి ఉన్నది. దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ శాఖ అధికారులను ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి విన్నవించుకున్నప్పటికీ కూడా ఏ మాత్రం ఈరోజు రెస్పాండ్ లేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అధికారులు ఉన్నారు. కేవలం అధికారుల తప్పిదం వల్లనే ఇక్కడ వందలాది మంది రైతులకు ఈరోజు కనీసమైనటువంటి పట్టాను ఈరోజు
కోల్పోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి రైతులకు రావాల్సినటువంటి రైతు భరోసా డబ్బులను ఏమాత్రం కూడా జమ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా పేద వర్గానికి చెందినటువంటి వాళ్ళు, నిరుపేద రైతులు ఇక్కడ ఉన్నారు. చాలా మంది ఆ పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఇంతవరకు కూడా భరోసా సాయం అందలేక చాలా మంది ఈసారి వ్యవసాయానికి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆన్లైన్లో కనిపించలేనటువంటి పట్టాలను వెంబడే ఆన్లైన్లో కనిపించేటువంటి విధంగా అధికారులు చర్యలు తీసుకొని వాళ్ళని వెంబడే ఆన్లైన్లో ఎక్కించాలని చెప్పి 9th ప్యాకేజ్ బాధిత రైతుల సంఘం తరపున ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతు భరోసా డబ్బులు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే కొంతమంది పట్టాలను ఆన్లైన్లో చూపిస్తున్నట్టుగా ప్రభుత్వం ఆన్లైన్లో కొంతమంది చూస్తుంది తప్ప రైతు భరోసా పైన ఎలాంటి స్పష్టత ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి జిల్లాధికారులు, మండలాధికారులు ఉన్నారు. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు స్పందించి మా సమస్య పరిష్కారం కోసం ఒక మార్గం చూపాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని వేడుకోవడం కోసం వీర్నపల్లి నుంచి ఇక్కడ వందలాది మందిగా ఇక్కడికి తరలి రావడం జరిగింది. కాబట్టి దయచేసి జిల్లా కలెక్టర్ గారు మా దగ్గరకు వచ్చి మా సమస్యను విని మా సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి సమస్య పరిష్కారం చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున మా 9th ప్యాకేజ్ బాధితుల రైతుల పక్షాన పెద్ద ఎత్తున మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అధిక ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శి కుర్ర రాకేష్, మంద అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పాఠశాల ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ లక్షలాది రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వసూలు చేస్తున్న నారాయణ పాఠశాల ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. వారం రోజుల క్రితం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి వినోద్ కుమార్ గారికి నారాయణ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించేశారు. వారు నోటీస్ పంపిన పట్టించుకోకుండా నారాయణ పాఠశాల యాజమాన్యం బుక్స్, యూనిఫామ్స్ అమ్మడం జరిగింది. స్థానిక ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది ప్రైవేట్ బిల్డింగ్ వద్దకు చేరుకుని నారాయణ పాఠశాల యూనిఫామ్, బుక్స్ ఉన్న రూమ్ ను సీజ్ చేశారు. ఫీజుల నియంత్రణ చట్టం తుంగలో తొక్కి అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థి తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్న విద్యాశాఖ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. పేద విద్యార్థి తల్లిదండ్రులను ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు ఆసరాగా చేసుకుని కాసులు వసూలుకు పాల్పడుతున్న విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో ఉంచాలని, విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, పేదల వర్గాల విద్యార్థులకు 25% ఫీజు రాయితీ ఇవ్వాలని నిబంధనలు ఉన్నప్పటికీ నిబంధనలను నారాయణ పాఠశాల నిర్వాహకులు ఏ కోసాన అమలు చేయడం లేదన్నారు. డొనేషన్లు, క్యాప్టెన్షన్ ఫీజులు వసూలు చేయకూడదని, ఆట స్థలం తప్పనిసరిగా మున్సిపాలిటీ పరిధిలో 1000 చదరపు మీటర్లు ఉండాలని నిబంధనలు ఉన్నా ఆ నిబంధన తుంగలో తోకి తముష్టానంగా వ్యవహరిస్తున్న జిల్లా విద్యాశాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంలో అంతర్యం ఏమిటని, విద్యాశాఖ అధికారుల అనుమతులతోనే అదనపు ఫీజులు వసూలు చేస్తున్నామని బహిరంగంగా యాజమాన్యం చెప్పడం వెనుక అంతర్యం ఏంటని ఆయన ప్రశ్నించారు. అలాగే సిరిసిల్ల నారాయణ పాఠశాలలో ఒక పక్కన బిల్డింగ్ పని పూర్తి కాకముందే విద్యార్థులకు చదువు మొదలుపెట్టిన పరిస్థితి అన్నారు. తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలపై దాడులు నిర్వహించి పర్మిషన్ లేనటువంటి విద్యా సంస్థలను తక్షణమే సీజ్ చేయాలని, లేని పక్షంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలపై దాడులు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పెండెల ఆదిత్య, నాయకులు పున్ని పవన్, జామచేట ఈశ్వర్, రఘుడ ప్రణయ్, చిన్న తదితరులు పాల్గొన్నారు. ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నారాయణ కార్పొరేట్ పాఠశాల ముందు ధర్నాకు పిలుపులు ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నారాయణ కార్పొరేట్ స్కూళ్లలో ఇప్పటికీ పేద విద్యార్థులకు 25% ఫ్రీ ఇవ్వాలని చెప్పేసి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ నియమ నిబంధనలు పాటించకుండా నారాయణ పాఠశాలలో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. మొన్నటికి మొన్న ఇక్కడ ఉన్నటువంటి 1 కిలోమీటర్ దూరంలో ప్రైవేట్ బిల్డింగ్లో పాఠ్య పుస్తకాలు అమ్ముతా ఉన్నారు. నర్సరీ ఒక స్టూడెంట్కి, నర్సరీ చదువుతున్న స్టూడెంట్కి 4000, 5000 ఫీజులు బుక్స్ ఫీజులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఇక్కడ డిఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు వెంటనే స్పందించి ఈ సిరిసిల్ల నారాయణ పాఠశాల పైన వెంటనే చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి నారాయణ స్కూల్ను వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరుగుతుంది. లేని ఏడల ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నాలే కాకుండా భవిష్యత్తులో ఇదే నారాయణ పాఠశాలను సీజ్ చేసేంత వరకు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు మంద అనిల్ కుమార్, ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి. కేంద్రంలో ఈరోజు ఏఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా
నారాయణ విద్యా సంస్థల ముందు ఈరోజు బైఠాయించి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు మొన్న చూసుకున్నట్టయితే ఇదే నారాయణ విద్యా సంస్థ ఒక ఎల్కేజీ యూకేజీ విద్యార్థులకు ఈరోజు యూనిఫామ్ పేరిట, బుక్ల పేరిట, టైల పేరిట, షూస్ పేరిట ఈరోజు లక్షలకు వేల ఫీజులు ఈరోజు దండుకునేటువంటి పరిస్థితి ఉంది. అధికారులకు తెలుస్తున్నప్పటికీ కూడా అధికారులు ఏమాత్రం కూడా ఆ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇది ఈరోజు తెలంగాణలో ఈరోజు విద్యార్థులు ఒకవైపు మానసిక ఒత్తిళ్లకు గురై ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు మనోవేదాలకు గురై ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఈరోజు నారాయణ విద్యా సంస్థలో ఎలాంటి మార్పు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఇలాంటి పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పడకూడదని చెప్పేసి ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం. ఒకవైపు స్కూల్ నడుస్తున్నా మరోవైపు ఈరోజు పనులు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి విద్యార్థులకు ఏం అర్థమవుతుంది, సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటే విద్యార్థులకు ఏం అర్థమవుతుంది అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు అధికారులు మరి ఎందుకు స్పందించట్లేదు? మొన్న ఏదో తూతు మంత్రంగా సీజ్ చేశామని చెప్పారు. ఇంత మటుకు దానిపైన ఎలాంటి ఈరోజు ఎంబీఓ దానిపైన వివరణ లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఎంబీఓ డిఓ ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు స్కూల్కి నోటి ఆల్రెడీ ఎంబీఓ గారు ఒక మాట చెప్పారు మాకు, అధిక ఫీజులకు బుక్కులు అమ్మకూడదు, బుక్కులు అమ్మద్దు అని చెప్పేసి నోటీస్ ఇష్యూ చేసినప్పుడు కూడా మరి ఈరోజు ఎందుకు అమ్ముతున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు అధిక ఫీజులు 20% విద్యార్థులకు డిస్కౌంట్ ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు స్పష్టంగా చెప్పినప్పుడు కూడా ఎలాంటి ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఈరోజు ఇష్టానుసారంగా వేల ఫీజులు ఈరోజు దండుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇదే విధంగా కొనసాగితే మాత్రం రానున్న రోజులలో విద్యార్థులు ఈరోజు చదువుకు దూరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈరోజు మేము చెప్తా ఉన్నాం. ఇదే విధంగా కొనసాగితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా నారాయణ విద్యా సంస్థలు ఎక్కడ కూడా అడ్మిషన్ కాకుండా ఎక్కడికక్కడికే ఆపేస్తామని చెప్పేసి కలెక్టరేట్లు ముట్టడిస్తామని చెప్పేసి ధర్నాలు రాష్ట్రాలకు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. నారాయణ విద్యా సంస్థ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి దీనిపై యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా సమితి పక్షాన మేము కోరుతా ఉన్నాం. నా పేరు కుర్ర రాకేష్, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రజావాణి వినతులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ఆషాఢ మాసం అంబేద్కర్ నగర్లో బోనాల సందడి. స్వయం సహాయక సంఘాలకు బీమా సౌకర్యం. భక్తులతో కిటకిటలాడిన రాజన్న ఆలయం. సిరిసిల్ల ఆర్టీఓ కార్యాలయం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం శాంతియుత దీక్షలు. టీఆర్ఎస్ నాయకుల సంఘీభావం. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 9వ ప్యాకేజీ రైతుల నిరసన. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.